హాయ్ అండి. శీతాకాలం వచ్చేసింది. చలికాలం, బద్ధకాల సీజన్. ఈ చలికాలం పనులు, వ్యాయామాలు చేయటానికి చాలా కష్టంగా ఉంటుంది కదండీ! చలికాలం అయ్యేటప్పటికి శరీరం బరువు పెరుగుతుంది. నిజానికి ఇలా బరువు పెరగటానికి కారణం సీజన్ కాదు. ఈ కాలంలో మనం అనుసరించే జీవన శైలి. ఈ సీజన్ వాతావరణ రీత్యా బద్ధకంగా ఉంటుంది. అవుట్డోర్ వ్యాయామానికి వెళ్ళబుద్ధి కానే కాదు. నిద్ర ఎక్కువగా పోతాం. లేవబుద్ధి కాదు. ఏ పని చేయబుద్ధి కాకపోవటం. చక్కగా దుప్పటి కప్పుకొని కూర్చుందాం అనిపిస్తుంది. అంతేకాకుండా చలిగా ఉందని వేడివేడిగా ఆహార పదార్థాలని తీసుకోవడానికి ఇష్టపడతాం. దీనివలన ఏమవుతుంది? ఎక్కువ మోతాదులో ఆహార పదార్థాలను తీసుకోవడం జరుగుతుంది. నిజమే, ఈ చలికాలంలో నియమాల్ని పాటించడం కష్టం. కానీ ఈ సీజన్ని కారణంగా ఒక సాకుగా చెప్పుకోకూడదు. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారుగా. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే కష్టమైన రోజువారీ కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలి. కొంత సమయ వేళలు మార్చుకుని అయినా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అలాగే నియమితమైన సరియైన ఆహారం తీసుకుంటూ నిద్ర వేళల్ని కూడా క్రమబద్ధీకరించుకుంటూ ఉండాలి. ఇలా చేసామనుకోండి, అప్పుడు ఈ చలికాలంలో సాధారణంగా ఉండే బద్ధకం ఇబ్బంది పెట్టదు. అయితే నాకు తెలిసిన నేను చేసే ఒక ఉపాయం చెప్తానే. నిద్ర మెలకు రాగానే మంచం దిగి భూదేవికి దండం పెట్టుకుని గబగబా బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళి సూర్యకిరణాలు ఎక్కడైతే పడుతున్నాయో, సూర్యుడు ఎక్కడైతే వస్తున్నాడో ఆ ప్రదేశంలో వెళ్ళాలి. వితిన్ సెకండ్స్లో సూర్యకిరణాలు మన మీద పడినాయి అనుకోండి, వితిన్ సెకండ్స్లోనే మన బాడీ యాక్టివేట్ అవుతుంది. ఆ బద్ధకం గిద్దకం అన్నీ పోతాయి. ఇలా చేస్తారుగా. ఉంటాను మరి.